డబ్బు గురించి కొంచెం మాట్లాడదామండి. వాల్యూ ఆఫ్ మనీ. మరి ఒక బాబు తన తల్లిదండ్రుల దగ్గర చాలా గారాబంగా పెరుగుతూ ఉండేవాడట. ఆ బాబు ఎన్ని డబ్బులు అడిగినా అన్నీ వాళ్ళు ఇచ్చేవారట. మరి ఖర్చు పెట్టేవాడట. మరి ఒకరోజు వాళ్ళు అనుకున్నారట తల్లిదండ్రులు, మరి వీడికి ఎన్ని డబ్బులు అడిగినా ఇస్తున్నాము, వీడికి డబ్బు విలువ ఎలా తెలియాలని ఆలోచించారట. మరి ఒకరోజు అలా ఆలోచించి వాళ్ళ నాన్న బాబుని దగ్గరికి పిలిచి చెప్పాడట, చిన్న ఒక 4 రోజులు రోజు ఒక ₹100 సంపాదించుకొని నాకు ఇవ్వు. మరి అలా ఇస్తే నీకు ఎన్ని డబ్బులు అడిగినా అన్ని డబ్బులు ఇస్తాను అని అన్నాడట. మరి సరే అని ఆ బాబు మొదటి రోజు వాళ్ళ నాన్నకు తెలియకుండా స్కూల్లో అవసరం ఉన్నాయని వాళ్ళ అమ్మ దగ్గర ₹100 అడిగి వాళ్ళ నాన్నకి ఇచ్చాడట. మరి అలాగే రెండో రోజు వాళ్ళకు తెలిసిన దగ్గరలో ఉన్న వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళి అమ్మకు అమ్మని అడిగి ఇస్తాను, ఒక ₹100 అడిగి ఇవ్వండి, అవసరం ఉన్నాయని తీసుకొని తెచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చాడట. మరి మూడవ రోజు కూడా ఆ బాబాయ్ కూతుర్ని, అక్క నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, మళ్ళీ ఇస్తానని వాళ్ళ అక్కని అడిగి తెచ్చి వాళ్ళ నాన్నకి ఇచ్చాడట. మరి మూడు రోజులు ఇలాగే తెచ్చి ఇచ్చాడట. మరి నాలుగవ రోజు వాళ్ళ నాన్న గమనించాడట. అందరిని, ఎవరిని తెలిసిన వాళ్ళందరినీ ఒక పిక్నిక్ తీసుకెళ్ళాడట ఎవరిని అడగకుండా. మరి ఆ నాలుగో రోజు ఏం చేయాలని ఆలోచిస్తూ బస్ స్టాండ్‌లో కూర్చున్నాడట ఆ బాబు. అలా కూర్చున్నప్పుడు ఒక పెద్ద మనిషి బస్సు దిగుతూ లగేజీ మోసుకొని దిగాడట. మరి దిగాక బాబు పెద్దాయన దగ్గరికి వెళ్ళి నీ లగేజ్ నేను మోస్తాను ఇవ్వు అని తీసుకున్నాడట. తీసుకొని అతని గమ్యాన్ని చేర్చాక ₹50 ఆ బాబుకు ఆ పెద్దాయన ఇచ్చాడట. మరి ఆ ₹50 తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకి ఇచ్చాడట. ఇవ్వగానే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి మీకు. ఇంతకుముందు 3 రోజులు 300, 100, 100 తీసుకొచ్చాడు కదా! మరి అవి ఆహ్, బావిలో వేయమన్నాడట. ₹100 మొదటి రోజు ఇచ్చిన ₹100 ఇంటి వెనకాల బావుంటే అందులో ఏయమన్నాడట. రెండో రోజు ₹100 తెచ్చి ఇవ్వగానే అవి బావిలో వేయమన్నాడట. మూడో రోజు ₹100 ఇవ్వగానే అవి బావిలో వేయమన్నాడట. వేశాడట. కానీ ఆ ₹50 కూడా బావిలో వేయమని చెప్పాడట వాళ్ళ నాన్న. మరి వేయలేదట. "ఎందుకు వేస్తలేవురా" అంటే, "నేను ఎంతో కష్టపడి తీసుకొచ్చిన ₹50 బావిలో వేయమంటున్నావు, నేను వెయ్యను" అన్నాడట. మరి అంటే నిన్న మొన్న తెచ్చిన ₹100 నువ్వు కష్టపడి తెచ్చినవి కావు. ఈరోజు మాత్రమే కష్టపడి తెచ్చినావు. ఇవి వేయమంటే నీకు వేయడానికి ఇష్టపడతలేవు. మరి మేము ప్రతిరోజు కష్టపడి చెమటోడ్చి తెచ్చిన డబ్బులు మరి నువ్వు అడిగినన్ని ఇస్తుంటే, నువ్వు ఖర్చు పెడుతుంటే, వృధా చేస్తుంటే మాకెంత బాధ అనిపిస్తుంది. తెలుసుకుంటున్నావా అని అడిగాడట. అప్పుడు ఆ బాబుకు అర్థమైందట. డబ్బు విలువ తెలిసొచ్చిందట. చూడండి, ప్రతి ఒక్కరు డబ్బు విలువ తెలుసుకోవాలి.